జై శ్రీరామ్. ఆల్రెడీ టాపిక్ ఏందో మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు thumbnail చూస్తే. ఈరోజు మనం నాన్ వెజ్ గురించి మాట్లాడుకుందాం. నాన్ వెజ్ అని ఇప్పుడు ప్రజెంట్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నా అంటుంది కదా, అంటే గర్ల్స్ రైట్స్ గురించి పోట్లాడుతున్నా అని చెప్తుంది కదా. ఎప్పుడైతే యాక్టర్ శివాజీ గారు ఆడవాళ్ళు శారీ కట్టుకుంటేనే బాగుంటుంది అని అన్నారు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది అంతా. సరే బ్రో, శివాజీ గారు అన్నది తప్పు, శారీ కట్టుకొని వెళ్ళమనడం అంత తప్పే నీ ప్రకారం. అయితే నువ్వన్నది కరెక్టేనా? మరి మరి ఆడవాళ్ళు గుడ్డ ముక్క విప్పుకొని తిరగమనడం కరెక్టేనా? నీ స్వేచ్ఛ ఇంపార్టెంట్ ఇంకా. మరి ఇప్పుడు నిన్నేమన్నాను, మనది కూడా కరెక్టేనా? సరే బ్రో, నువ్వు అన్నది కరెక్ట్, శివాజీ గారు అన్నది తప్పే, గరికపాటి గారు చెప్పింది తప్పే అనుకో. నువ్వు పాస్ట్లో ఎంతమంది ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినావన్నా? మరి ఒకప్పుడు దీప్తి సునైనా గారిని ఏమన్నా ఎక్స్పోజింగ్ చేస్తుంది అనుకుంటా, కూడా చూపించుకుంటా మరి మాట్లాడి, నువ్వు ఈరోజు మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. మరి అదే ఆడవాళ్ళని నీ లైవ్లో ఏమన్నా కన్వర్సేషన్ నడుస్తుంటే నువ్వు నీ షార్ట్ నువ్వు చూపిస్తుంటే నన్ను తీసే నన్ను ఈ లైవ్లో నుంచి అంటే నువ్వేమన్నా ప్రతిభత అని అంటావు. మళ్ళీ నువ్వు ఆడవాళ్ళ కోసం పోట్లాడుతున్నావు. అంటే నీకు నచ్చినట్టు నువ్వు ఏదనుకుంటే కరెక్ట్, వేరే వాడి ఏదైనా మంచి గురించి చెప్తే తప్పు. వేరే వాళ్ళ సాంప్రదాయం ఉండండి, మంచిగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి, మంచిగా ఉండండి, మీకు మంచి రెస్పెక్ట్ ఉంటుందని చెప్పడం తప్పదు. ఇంకోటి ఏంటి, దేశంలో రేపులన్నీ హిందువులే చేస్తున్నారా? నీకు అన్నీ ఉన్నాయా మిన్నాయా నాకైతే అర్థమవుతుంది కదా. నీకు పాస్టర్లు చేసే రేపులు కనిపించాయి, ముస్లిం చేసే రేపులు కనిపించాయి, లవ్ జిహాద్లు కనిపించాయి. ఓన్లీ హిందువులే ఉన్నారు ఈ దేశం మొత్తంలో. అదే కాకుండా నా భారతదేశాన్ని అవమానిస్తూ నా భారతదేశం గురించి మాట్లాడుకుంటారు. నా భారతదేశం కన్నా థాయిలాండ్ బెటర్. నా అని ఎందుకంటున్నా అంటే, నా భారతదేశం గురించి నువ్వు ఎప్పుడైతే యాంటీగా మాట్లాడినావు అప్పటి నుంచి నువ్వు నా దేశానికి చెందిన వాడివి కాదు. థాయిలాండ్ బెటరా? పుట్టి పెరిగిన నెలని మర్చిపోయావు. నువ్వు ఇప్పటికీ వేరే దేశాలు తిరుగుతున్నావు అంటే నీకు వచ్చే ప్రతి ఒక్క రూపాయి నా దేశం నుంచే వస్తుంది. ఇంకేంది, తెలుగు వాళ్ళు ఆడంగోళ. ఇదే తెలుగు వాళ్ళు నీ వీడియోలు చూడకపోతే నీ చెక్క చిప్పగతే ఉంటుంది. ఇప్పుడు ఏంటి, హిందూ దేవులను అవమానించుకుంటే మళ్ళీ ఇంకా హిందువునే అని చెప్పుకుంటున్నాను. కొంచెమైనా ఉండాలని. నా సనాతన ధర్మం జోలికొచ్చిన ఎవడు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇప్పటికీ నేను ఫాలో అవుతున్నావు, ఇక్కడి నుంచి అయినా తెలుసుకోవాలని. నువ్వు ఏదో నుంచి అయితే స్టార్ట్ అయినావు, మళ్ళీ ఆడికి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది. జై శ్రీరామ్.